సో సింగపూర్లో అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి చైనీస్, తమిళ్ అండ్ సింగపూరా అండ్ ఇంగ్లీష్. ఈ 4 లాంగ్వేజెస్ అనేది అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. ఓకే, అంటే మన ఇండియన్ లాంగ్వేజ్ ఒకటి ఉంది అంటే తమిళ్. ఓకే, సో మనకు తమిళ్ వచ్చినట్లయితే ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ. ఒక జాబ్ ఆపర్చునిటీస్ రావడం కూడా చాలా పాసిబుల్ అనమాట తమిళ్ కొంచెం మదర్ టంగ్ అనేది వస్తే. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 30-40% వచ్చేసి మన తమిళియన్స్ ఎక్కువ ఉంటారు అనమాట. ఓకే, రెస్టారెంట్స్ కానీ కంపెనీస్ కానీ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ సింగపూరియన్స్ కూడా తమిళ్ వస్తుంది, ఎందుకంటే అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు అనమాట. ఓకే, సో తమిళ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, మోర్ దెన్ తమిళ్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంగ్లీష్ వస్తేనే ఎక్కడైనా సర్వే అవ్వగలరు. ఓకే, సో ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే మన స్టూడెంట్స్ అయినా సరే, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ లేకుండా సింగపూర్కి వచ్చేస్తారు. సో ఇక్కడికి అదేదో ఇక్కడికి వస్తానే వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చేలాగా మైండ్ సెట్తో వచ్చేస్తారు. ఓకే, సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో సింగపూర్కి వచ్చే ముందే 1కి 10 సార్లు ఆలోచించుకొని ఓకే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఇంటర్వ్యూ స్కిల్స్ అయినా ఒక క్లారిటీతో వస్తే అది చాలా బెస్ట్ అని చెప్తాను. ఓకే, చుట్టుపక్కల ఉండే వాళ్ళ మాటలు వింటేనే మోస్ట్లీ మనము గురయ్యేది ఇది. నీ గుద్దాల నువ్వే వెళ్ళి పెట్టుకున్నాడు. ఓకే, సో ఒకసారి మన కంపెనీలో అయితే షిఫ్ట్ సింగపూర్ అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో మీరు సింగపూర్కి వచ్చే ముందు ఓకే ఏది పుష్ చేయం. ఓకే, ఒకటి మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ పర్సనల్ స్కిల్స్ ఏంటి, ప్రతిదీ కనుక్కొని చేస్తాం.